నమస్కారం. వారఫలం కార్యక్రమానికి సాదర స్వాగతం. గ్రహాల స్థితిగతులు, అవి ప్రసరించే శుభ ఫలితాలు ప్రతి ఒక్కరిపై విశేషమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని గ్రహాలు అనుకూలంగా, మరికొన్ని గ్రహాలు ప్రతికూలంగా వ్యవహరిస్తూ ఉంటాయి. అయితే సమయానుకూలంగా ఏ విధంగా వ్యవహరించాలి, అలాగే గ్రహస్థితి బాలినప్పుడు ఎటువంటి పరిహార మార్గాల్ని పాటించాలి, అలాగే విజయాన్ని అందిపుచ్చుకోవాలంటే ఏ విధంగా అడుగులు ముందుకు వేయాలి తదితర అంశాలకు సంబంధించి జ్యోతిష శాస్త్రంలో నిపుణులైన, అలాగే జ్యోతిష శాస్త్రంలో 3 బంగారు పథకాలు సాధించిన డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు, ద్వాదశ రాశుల గ్రహ గమనాలు ఈ వారంలో ఎలా ఉన్నాయండి? ప్రధానంగా సూర్యోదయ లగ్నాన్ని పరిశీలన చేసినట్లయితే మకర లగ్నంలోనే సూర్య చంద్రుల యొక్క స్థితి కొనసాగుతోంది. కుంభ రాశిలో కేతువు, సింహరాశిలో గురు రాహువులు, కుజుడు ఎప్పటిలాగానే తులారాశిలో, వృశ్చిక రాశిలో శని భగవానుడు, అలాగే ఇక శుక్ర బుధ గ్రహాలు ధనుస్సు రాశిలో ఉన్నాయి. ఇంచుమించు గ్రహబలము కొంతవరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కాలసర్పదోషంలో చక్రం అంతా కూడా ఉన్నది కాబట్టి ప్రతి వ్యక్తి ఆలోచన పురస్సరంగా ముందుకు కొనసాగినట్లయితే అద్భుతమైన ఫలితాలని సాధించవచ్చు. మేషరాశి వారికి ఈ వారంలో కార్యసిద్ధి అనుకూలత ఏ మేరకు ఉందండి? విశేషమైన కార్యసిద్ధి ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. ముఖ్యంగా రవిగ్రహము, చంద్రగ్రహము దశమ స్థానంలో ఉండటం, ఈ దశమానికి రాజ్యకేంద్రము అని కూడా పేరున్నది. అలాగే పంచమంలో గురువు, భాగ్యంలో శుక్రుడు, లాభకేతువు. ఈ అనుకూలించే గ్రహాలు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఆ ఫలితాలు మనం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి సాత్విక చింతనతో పనిచేసి విజయాన్ని అందుకుంటారు. ఎందుకని గ్రహాలన్నీ కూడా మంచి స్థానాల్లో ఉన్నాయి. భాగ్యస్థానము, రాజ్యస్థానము, లాభస్థానం అంటే ఈ వరుస రాశులు విజయానికి సంకేతం. రాజయోగం ఉంది, సత్వర కార్యసిద్ధికి ప్రయత్నం పెంచాలి. అంటే ఇక్కడ కార్యసిద్ధి ఉండటం వేరు, ఆ ప్రయత్నాన్ని సకాలంలో మనం పొందటం వేరన్నమాట. అలాగే సానుకూల పరిస్థితుల వల్ల ఆర్థిక స్థితిని పొందుతారు, ఉన్నతమైన భావాలతో మంచి భవిష్యత్తును నిర్మిస్తారు, తోటివారి నుండి సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతనతో ముందుకు సాగాలి, పట్టుదల చాలా అవసరం. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ప్రధానంగా శని ధ్యానం తప్పనిసరిగా చదువుకోవాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? శనికి ఇష్టమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని లేదా శివుడిని, ఈ ఇద్దరిని దర్శిస్తే మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 4 గ్రహాలు వ్యతిరేక స్థానంలో ఉన్నాయి. కుజ, బుధ, శని, రాహువు. ఈ గ్రహాలకు సంబంధించినటువంటి దానాలు చేసుకోవాలి. వృషభ రాశి వారికి ఈ వారంలో ధనయోగ స్థితిగతులు ఎలా ఉన్నాయండి? విశేష ప్రయత్నాల వల్ల ధనయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. 6వ స్థానంలో కుజుడు, 8లో శుక్రుడు, దశమ స్థానంలో కేతువు. అసాధారణ పటిమతో కార్యాలని సాధిస్తారు. ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. ధర్మకార్యాచరణ ఉన్నది. మంచితనానికి తగిన గుర్తింపు లభిస్తుంది. విశేష ప్రయత్నాల వల్లే ధనయోగం సిద్ధిస్తుంది. ఎదుగుదలకు అవసరమైన ఆలోచనలు వస్తాయి. ఒక విషయంలో సమస్య జటిలమవుతుంది. కుటుంబ సభ్యుల ప్రమేయంతో ఇబ్బందులు తొలగుతాయి. అన్ని విధాలా కొంచెం అప్రమత్తంగా ఉండటం అవసరం. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఇక్కడ స్తోత్ర క్రమంలో మహాగణపతిని ధ్యానించడం చాలా ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? గరికతో మహాగణపతిని పూజించి గణపతి దర్శనం చేసుకుంటే కలిసి వస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ 6 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రధానంగా రవిచంద్రులు, అలాగే అష్టమంలో బుధుడు, చతుర్థ గురువు, సప్తమ శని, చతుర్థ రాహువు. అధిక గ్రహాలు దోషస్థానంలో ఉన్నాయి కాబట్టి ఇలాంటి సమయంలో దైవ ప్రార్థన లేదా తత్సమానమైన ఈ గ్రహ దానాలని ఇవ్వటం మంచిది.
మిథున రాశి వారికి ఈ వారంలో సంకల్ప సిద్ధి నెరవేరే అవకాశం ఉందా అండి? ఇక్కడ గ్రహబలం చాలా తక్కువగా సూచిస్తుంది. ఎందుకంటే ఇక్కడ శని రాహులే యోగిస్తున్నారు. ఇలాంటప్పుడు సర్దుకుపోవడం మంచిది. కష్టాలను ఎదుర్కొనే శక్తి ఉంది. వివాదాలకు దూరంగా ఉండాలి. మనోనిబ్బరంతో పనిచేస్తే అప్పుడు కార్యసిద్ధి కనపడుతోంది. ఆత్మగౌరవంతో వ్యవహరించాలి. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఖర్చు చేయాలి. సంకల్ప దీక్షతో ముందుకు సాగితే బంగారు భవిష్యత్తు చూడవచ్చు. మీరు అడిగిన ప్రశ్న ఇక్కడ వచ్చింది. సంకల్ప దీక్ష. ఏ పని చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి సంకల్పం దృఢంగా ఉంటే అప్పుడు విజయం వస్తుంది. మోసం చేసేవారు కూడా ఉన్నారు. బుద్ధి కుశలతతో సమస్యలు దూరం అవుతాయి. ఆరోగ్యంపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఆంజనేయ స్వామి వారిని స్తుతి చేయటం చాలా అవసరం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఆంజనేయ స్వామి వారి సందర్శనం, రామ సందర్శనం ఇవి శక్తికి సంకేతంగా మారుతాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. గ్రహదోషం అధికంగా ఉంది. 7 గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్నాయి. రవి, చంద్ర, కుజ, బుధ, శుక్ర, గురు, కేతువు. ఇక్కడ కుజ, బుధ, శుక్ర, రవి, చంద్ర, కుజ, బుధ ఇలా వరుస గ్రహాలు వ్యతిరేక రాసుల్లో ఉన్నప్పుడు ఆ గ్రహాల నుండి పొందవలసినటువంటి ఫలితాలు సరిగ్గా రావు. కాబట్టి ఏదైనా సరే కొంచెం ధ్యానంగా ఆలోచించాలి. వీలైతే నవగ్రహాలకి ప్రదక్షిణం చేసినా కూడా మంచిదే. కర్కాటక రాశి వారికి ఈ వారంలో అదృష్ట యోగం ఉందా అండి? అదృష్టానికి సంబంధించినటువంటి ఫలితాల విషయంలో 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా 6వ స్థానంలో బుధుడు, 7వ స్థానంలో చంద్రుడు, అలాగే గురుగ్రహం ధనస్థానంలో కొనసాగుతోంది. అర్థం పరమార్థం 2 సిద్ధిస్తాయి. జీవితానికి సంబంధించినటువంటి గొప్ప జ్ఞానం కలుగుతుంది. స్థాయికి తగ్గట్టు పనిచేస్తే విజయం వరిస్తుంది. సంతృప్తికరమైన జీవితం ఉంది. తెలివిని ప్రదర్శించాలి. నిరుత్సాహ వాతావరణం లేకుండా జాగ్రత్త పడాలి. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక ఇక్కట్లు తొలగుతాయి. అలాగే అవసరాలకు మించిన ఖర్చులు కూడా ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. మనశ్శాంతి లోపించకుండా మాట్లాడటం అవసరం. ఓర్పుతో వ్యవహరిస్తే అదృష్ట యోగం పడుతుంది. దైవ సందర్శనాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? సాయినాథుని స్తోత్రం చాలా వరకు ఉపయోగం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? సాయి భగవానుడి దివ్య సందర్శనం వల్ల ఆర్థికంగా ఎదుగుదల, అలాగే మానసిక ప్రశాంతత ఇది కూడా లభిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ గ్రహాల యొక్క స్థితి చూస్తే 6 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి. రవి, కుజ, శుక్ర, శని, రాహు, కేతు. ఈ గ్రహాలకు సంబంధించినటువంటి దాన లేదా ప్రార్థనా కార్యక్రమాలు చేపట్టాలి. సింహరాశి వారికి ఈ వారంలో అభివృద్ధి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయండి? ఇక్కడ 4 గ్రహాలు సహకరిస్తున్నాయి కాబట్టి కొంతవరకు అభివృద్ధిని మనం ఊహించవచ్చు. విశేష ధనయోగం ఉంది. ప్రధానంగా రవిచంద్రుల షష్ఠంలో, తృతీయంలో కుజుడు, అలాగే పంచమంలో శుక్రగ్రహం సహకరిస్తోంది. ప్రయత్నపూర్వక కార్యసిద్ధి ఉంది. ధైర్యంతో ముందడుగు వేస్తారు. ప్రత్యేకమైన శైలితో ప్రవర్తించడం ద్వారాగా కష్టాలు దూరమవుతాయి. అలాగే ఆత్మీయుల వల్ల కొన్ని ప్రయత్నాలు సిద్ధిస్తాయి. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు. వ్యాపారపరంగా శ్రద్ధ పెంచాలి. మొహమాటంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. విచారాన్ని వీడాలి. స్థిరమైన నిర్ణయాలతో అభివృద్ధి బాట పడతారు. ఆరోగ్యం బాగుంది. ఒక వార్త సంతోషాన్ని కలిగిస్తుంది. సింహరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ కూడా గురు ప్రభావం సహకరించట్లేదు కాబట్టి సాయినామాన్ని స్మరించడం చాలా ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? గురువుల సందర్శనం, చదువు చెప్పిన గురువుల్ని చూడటం, లేదా గురువులుగా భాషిస్తున్నటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో సాయిబాబా, రాఘవేంద్ర స్వామి వారు, ఇలా గురు పరంపరలో ఉన్నటువంటి దేవాలయాలను సందర్శించాలి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 5 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రధానంగా బుధ, గురు, రాహు, శని, కేతువు. ఇక్కడ ఈ శని, రాహు, కేతువులు వరుస గ్రహాలు కాబట్టి గ్రహదోషం తొలగటానికి కొన్ని పుష్పాలైనా తీసుకెళ్ళి ఆ గ్రహాల దగ్గర ఉంచితే మంచి జరుగుతుంది.
కన్యా రాశి వారికి ఈ వారంలో గ్రహాల అనుకూలతలు ప్రతికూలతలు ఎలా ఉన్నాయండి? గొప్ప లక్ష్యాలను సాధించడంలో సఫలీకృతులవుతారు. ప్రధానంగా 4 గ్రహాలు యోగిస్తున్నాయి. గ్రహబలం క్రమక్రమంగా కన్యా రాశి వారికి పెరుగుతోంది. ఈ క్రమంలో బుధ శుక్ర గ్రహాలు చతుర్థ స్థానంలో, తృతీయంలో శని, 6వ స్థానంలో కేతువు ఉన్నారు. వాస్తవాలకు దగ్గరగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో పదవీ సిద్ధి ఉంది, గౌరవం ఉంది, బంధుమిత్రుల సహకారం ఉంది, బుద్ధిబలం పనిచేస్తుంది. ఏ పని కోసమైతే మీరు ప్రయత్నం చేస్తున్నారో ఆ పనిలో విజయం లభిస్తుంది. అలాగే ఒక విషయంలో చాకచక్యంగా వ్యవహరించి విజయాన్ని పొందుతారు. శత్రు బాధ తొలగుతుంది. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ప్రశాంతతకై దైవధ్యానం చేయాలి. కొద్దిగా వారం మధ్యలో ఒక వార్త విచారాన్ని కలిగిస్తుంది. కన్యా రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఈ విచారకర సంఘటనల నుండి బయటపడాలంటే ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయాలి. దైవ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? సూర్య భగవానుడి సందర్శనం చాలా వరకు కాపాడుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ 5 గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో సంచరిస్తున్నాయి. ప్రధానంగా రవిచంద్రులు పంచమంలో, ధనస్థానంలో కుజుడు, ద్వాదశ స్థానంలో గురు రాహువులు. ఎంత చెప్పినా ధనస్థానమైనటువంటి ద్వితీయంలో తులలో కుజుడి సంచారం అంత మంచిది కాదు. ఒకటి మాట్లాడిపోతే ఇంకోటి జరుగుతుంది. కాబట్టి కనీసం కుజుడికైనా దానం చేసుకోవాలి. కుజగ్రహానికి సంబంధించిన దానాన్ని ఇవ్వాలి. లేదా నవగ్రహాల దగ్గరికి వెళ్ళి కనీసం దర్శనం అన్నా చేసుకోవాలి. మిగిలిన రాశుల ఫలితాలు తెలుసుకునే ముందు విరామం తీసుకుందామండి. వారఫలం కార్యక్రమంలో చిన్న విరామం.